అందరికీ జై శ్రీరామ్. ఇంకా విషయం ఏంటంటే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన హిందువుల ఐక్యత కోసము చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. ఇంటి దగ్గరనే కులము ఇల్లు దాటితే మనమంతా హిందువులం అంటున్నాం కదా. మన హిందూ సోదరులకు కూడా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, గోమాత అందరికీ మాత తల్లిలాగా చూస్తున్నాం. తల్లి పాలలాగా గో ద్వారా వచ్చే పాలను అంత సురక్షితమైనవి, శ్రేష్టమైనవి ఇలా చెప్తున్నాం కదా. మన హిందువులల్లో ఉన్నటువంటి ఎంత అంటరానితనం ఉందంటే, ఆ గోమాత బిడ్డ ఉంటుంది కదా, లేగదూడల్ని ఉయ్యాలలేసి దానికి జోలపాట పాడుతూ డోలారోహణ కార్యక్రమాలు చేస్తారు. సరే, మూగజీవి మాతలాగా భావిస్తాం, దాని బిడ్డను మన తోబుట్టులాగా భావిస్తున్నాము. కానీ మనిషిని ఎందుకు ఎంత నీచంగా చూస్తామంటే, అబాబాబా ఆ పశువుకు అంత గౌరవం ఉంది కదా. సిగ్గు తెచ్చుకోవాలి మన హిందువులు. చిచి నీ బతుకులా మనం ఒక పశువును బిడ్డలాగా భావించి మనము తొట్టెలేసి ఊపుతున్నాము. చాలా మూగజీవుల పట్ల హిందుత్వం చాలా బాగుంది. కానీ మనిషిని, ఒక తోటి మనిషి సేమ్, వానికి సేమ్ అవయవాలు ఉంటాయి, సేమ్ గుండె ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, కన్నులు ఉంటాయి, ముక్కు ఉంటాయి, మూతి ఉంటుంది కదా. బేకుగా లారా మీరు. నీ అమ్మ ఒక పశువును చూసిన పశువుకి ఇచ్చే వాల్యూ మనుషులకి ఇయ్యరు. ఎంత దరిద్రులో మీరు. నీ బతుకులా మనవ ఇట్లా అంటున్నారు జనం. అంటే మనము గడప లోపల కులం అంట, గడప దాడితే మనమంతా హిందువులం. ఎవడు హిందువు చెప్పు? నేను కూడా హిందువుని అనే చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో హిందూ మతం ఉంది. అది మన హిందూ జాతికి చాలా 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 మచ్చ తెచ్చేటట్లుంది. ఇవన్నీ మానుకోండి, మనుషుల్లాగా బతకండి. అరే, పశువు కన్నా హీనంగా చూసేటటువంటి జాతి మన మానవ జాతి. ఎందుకట్లా క్రూరంగా మనుషులను హింసిస్తుంటారు? ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి అబ్బా. ఒకడు గుడిలోకి రానియడు, ఒకడేమో బహిష్కరిస్తాడు. ఏందిరా నాయన మీ జాతిలో నేను కూడా పక్క హిందువునే, బొట్టు లేని నేను బయటికి వెళ్ళను. కానీ మన హిందువులని ఇంత నీచమైనటువంటి వ్యవస్థ ఉందంటే చాలా సిగ్గుచేటు. నాకైతే దారుణం అనిపిస్తుంది అసలు. చి పాకిస్తాన్ వాడు ఎవడన్నా వస్తే వాడు మనల్ని మతాన్ని అడిగి చంపే, అది చూసి చంపే, సింబల్ను చూసి చంపే అండ్రి. మరి వానికంటే డేంజర్గా ప్రజల్ని నీవు రోజు చంపుతున్నాం కదా మనము. రోజు టార్చర్ పెట్టి చంపుతున్నాం. గుడిలోకి రాని, వంట రానివాడు అంటావు, వేరే కులం, నీ కులం అంటావు, నా కులం అంటావు. ఏంద్రా నాయన నువ్వు? ఇట్లా ఉంటే ఎట్లా తప్ప బాబు. చాలా దుర్మార్గమైన వ్యవస్థ ఇది. మానండి ఫస్ట్. మనమంతా మనుషులము. హిందూ జాతి ఉన్నంత కాలము మనం అందరినీ కలుపుకొని పోవాలి, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. ఏం చేస్తావు? కులము, ఏ కులం, ఒక కులం మీద మరొక కులం ఆధారపడే బతుకుతుంది. అట్లంటే నీ గాలి నువ్వే పీల్చుకో, నీ నీళ్ళు నువ్వే తీసుకో, నీ కులాన్ని నువ్వే తీసుకో, నీ కులం రోడివో, నీ కులం రక్తం ఎక్కించుకో, అడగవు. ఇక్కడ మనుషులను ఎంత హింస అది అసలు. దారుణమైనటువంటి విషయం. శ్రీరాముడు అట్లా చెప్పలేడు. శ్రీరామునికి సహాయం చేసింది ఒక హనుమంతుడు, ఒక వానర జాతి, ఒక జాతి హనుమంతుని వానర సేన మొత్తము సహాయం చేసింది కదా రామకార్యంలో. జాంబవంతుడు అనేటటువంటి ఒక జాతి, జాంబవుని యొక్క సైన్యం అంతా రామునికి తోడ్పడింది. అంతా మహానుభావునికే నిమ్న జాతులు తోడందిస్తే అతని విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ నిమ్న జాతులని నువ్వేమో నీచంగా చూస్తున్నావు. రాముడేమో అంత ప్రేమించిటు వాళ్ళని, అంత ఆదరించిండు. మరి నీకెందుకు? రామునికి లేని వ్యత్యాసము, రాముడు చూపని వ్యత్యాసము మనకెందుకురా బాబు? ఎందుకు అంత దౌర్భాగ్యము మన హిందూ జాతిలోనే ఉంది. సరే, వేరే మతంతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే నేను కరడుగట్టిన హిందువుని. నేను నా హిందూ జాతిలో ఉన్న లోపాల గురించి బాధపడుతున్నాను. నేను ఒక టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని. నేను ఏం చెప్పాలి చెప్పు చూద్దాం. స్కూల్లో హిందూ జాతి గురించి ఏం చెప్పాలి? సమాజంలో పిల్లలు ప్రశ్నిస్తే ఏం ఆన్సర్ ఇస్తాం?
ఎందుకు సార్ కొందరిని దూరం పెడతారు, కొందరిని ఇది చేస్తారంటే నేనేం సమాధానం చెప్పాలి? సిగ్గు తెచ్చుకోండి, ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి. మనమంతా మనుషులము. మనంతా హిందూ జాతి. హిందూ జాతి సముద్ధరణ కోసం మనం పాటుపడాలి గాని, ఈ అంటరానితనం ఏంది? జాతులను దూరం పెట్టడం ఏంది? వెలివేయడం ఏంది? సిగ్గు తెచ్చుకోవాలి. రాముడు మహానుభావుడు. ఆయన విజయంలో నిమ్నజాతుల పాత్ర లేదా? హనుమంతుడు నిమ్నజాతి కాదా? జాంబవంతుడు నిమ్నజాతి కాదా? మరి ఆయన వెలివేయాలే కదా ఆ రోజు. రాముడు వెలివేయలే కదా, వెలివేయలేడు రాముడు. మనం రాముడిని అడ్డం పెట్టుకొని ఎందుకంత ఇది చేస్తున్నాం? ఆయన మహానుభావుడు. ఆయన అడ్డం పెట్టుకుని గిట్ల ఏమన్నాడు రాముడు? దూరం పెట్టమన్నాడు రాముడు. ఏం మనుషులరా మీరు? ఇది పద్ధతి కాదు. ఇకనైనా మేల్కోండి. మన చాప కింద నీరులాగా ఎవడో వస్తాడు. ఎవరినో అనే బదులు, పాకిస్తాన్ అనే బదులు మనం చక్కగా ఉంటే అయిపోయాయి కదా. వాడు ఎందుకు వస్తాడు? మనలో లోపాలు ఉండబట్టే వాడు అట్లా తయారయ్యాడు. మనమంతా యూనిటీగా ఉంటే వాడు ఎంత, వాడు ఒక తుమ్మితే దగ్గితే చచ్చిపోతాడు. వాడిని అడ్డం పెట్టుకొని మనం ఎందుకు ఇవన్నీ? పాకిస్తాన్ ఒక 10 నిమిషాలు పని పాకిస్తాన్ ఖతం చేయాలంటే, కానీ మనం రోజు ఖతం అవుతున్నాం కదా. కులం పెట్టుకొని మనం రోజు మనోళ్ళని మనమే చంపుతున్నాం. దయచేసి హిందూ జాతి సముద్ధరణ కోసము మనమంతా యూనిట్గా ఉండాలి. కులాన్ని దూరం పెట్టదాం. మనమంతా ఒకటే అనే భావనతో జాతీయ సమైక్యతా భావాలు పెంపొందించేలా ఉండాలి. కానీ ఇట్లా మనుషులను దూరం పెట్టడం వల్ల హిందూ జాతికి కొన్ని జాతులు, కొన్ని కులాలు దూరమయ్యే పరిస్థితి కూడా ఉంది. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు రావద్దని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. ఎవ్వరు దయచేసి కులం అనే ఈ కులగజ్జిని విడనాడినప్పుడే భారతదేశము సౌభాగ్యంగా ఉంటుంది. మన సుదికి ఎవడు రాడు. దయచేసి హిందూ జాతి మేల్కోవాలి, జాగరూకం కావాలి. హిందువులందరినీ ఐక్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది. దయచేసి మీరు కులం అనే గజ్జిని విడనాడినప్పుడే, అందరూ ఏకతాటిపైకి వచ్చినప్పుడే మన జాతి నిలబడుతుంది. లేకపోతే ఎవడో వీక్నెస్, ఆర్థిక బలహీనతను అడ్డం పెట్టుకొని వేరే మతస్థులు వచ్చి ఆక్రమించుకుంటారు. జాతి విచ్ఛిన్నమైపోతుంది. దయచేసి ఎవ్వరూ మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. హిందూ జాతిలో ఈ అసమానతల్ని తొలగించినప్పుడే భారతదేశము ముందడుగు వేస్తాం. కాబట్టి ఇది గమనించాలి. దయచేసి ఎవరేమనుకోవద్దు. ఎందుకంటే నా ఆవేదన మాత్రమే ఇది. జై శ్రీరామ్.